ఓం నమ శివాయ. కాశీ, వారణాసి, అవిముక్తము ఇత్యాది పేర్లు కలిగినటువంటి పరమ పుణ్యక్షేత్రము వారణాసి. 5 క్రోసుల దూరం వరకు వ్యాపించి ఉన్నటువంటి పట్టణం మహాపుణ్యక్షేత్రము కాశీ. తనకు తానుగా ప్రకాశించేటువంటిది కాశీ. బ్రహ్మదేవుని యొక్క సృష్టికి ఏమాత్రము సంబంధము లేనటువంటిది కాశీ. కాశీ నామస్మరణ చేసిన, విశ్వనాథుని యొక్క నామస్మరణ చేసిన మనకు మోక్షం లభిస్తుంది. అందులో సందేహము లేదు. పద్మపురాణంలో ఏమని చెప్పారు అంటే, వారణాసి క్షేత్ర మహత్యం, 2 నదుల మధ్య ఉన్నటువంటిది వారణాసి. వరుణకు అసికిని నడుమను బరగడి దామంబే వారణాసి అనంగన్, ఇలలోన వెలయునయ్యది పరతత్వంబునకు ముఖ్య పరము భవాని. పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తున్నాడు, వరుణ అసి అయినటువంటి 2 నదుల మధ్య ఉన్నటువంటి పరమ పావనమైనటువంటి క్షేత్రం అది. ఆ స్వామిని కొలిస్తే మనకు కలిగేదేమిటి, మనకు లభించేదేమిటి? జ్ఞానము లభిస్తుంది, ముక్తి లభిస్తుంది. శారీరకంగా పోలేనటువంటి వాళ్ళు ఆ విశ్వనాథుడిని సేవ చేసుకుని ప్రత్యక్షంగా సేవ చేయలేనటువంటి వారికి ఒక తరుణోపాయం ఉన్నది. ఏమిటి, ఎలా ఉద్ధరించబడతారు అంటే, పరమాత్మ చెబుతున్నటువంటి సాక్షాత్ ఆ కాశీక్షేత్ర మహత్యమును స్వామి చెప్తున్నాడు. ఏమనంటే, అక్కరలేద ఆచారములు, అక్కరలేదర్చనాదులు, అవిముక్తమునందొక్క నివాసమే చాలును, చక్కని మార్గంబుజూప సంసారులకు. ఎవరైతే కాశీలో నివసిస్తారో, ఎవరైతే కాశీలో ఆ విశ్వనాథుని సేవిస్తారో వారికి ముక్తి లభిస్తుంది. ఆచారంతో ఉండలేనటువంటి వాళ్ళు, శరీరం సహకరించినటువంటి వాళ్ళు, పరిస్థితులు అనుకూలించినటువంటి వాళ్ళు, ఆచార వ్యవహారాలకు దూరంగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు మనసులో సదా శివనామస్మరణ చేస్తూ ఉంటే అదే మనకు లభిస్తుంది ముక్తి. దానివల్లనే మనకు లభిస్తుంది ముక్తి, ఆ విశ్వనాథుని యొక్క నామస్మరణ వల్లనే మనకు. కాబట్టి అక్కరలేదు ఆచారములు అంటే, అక్కరలేదు అంటే అందరికీ అక్కరలేదని కాదు. ఎవరైతే చేయలేరో, శారీరకంగా ఎవరికైతే వీలు పట్టలేదో వారిని ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు అవి. ఔర ఆనంద కాననం బౌర కాశీ. కారణము అంటే 2 అర్థాలు ఉన్నాయి. అడవి అని ఉంది, ఇల్లు అని, గృహం అని ఉన్నది. అందమైనటువంటి గృహం అట కాశీ, అందమైన గృహం. ఔర ఆనంద కాననం బౌర కాశీ. ఔర అవిముక్తమౌర, మనల్ని ఎప్పుడు కూడా వేరు చేయదు, మన నుంచి వేరుపడదు. అవిముక్తము అంటాం మనం. అవిముక్తమౌర మహాశ్మశానమౌర శివరాజధాని. మహాశ్మశానమౌరా, అనుమానం ఏమి లేదు. అందరూ ఏ రకంగా తీసుకున్నా నిశ్శబ్దంగా ఉంటుంది. అందరూ సమానమని చెప్పేటువంటిది శ్మశానం వల్ల మనకు తెలిసిన సత్యమేమయ్యా అంటే అందరూ సమానమే. అక్కడ ఔర ఆనంద కాననం బౌర కాశీ. ఔర అవిముక్తమౌర మహాశ్మశానమౌర శివరాజధాని. సంసార వహ్ని తప్తులనుగాచు పీయూషధారయోరా. సంసారం అనేటువంటి అగ్నిలో పడి దహించుకుపోతున్నటువంటి వాళ్ళని కాపాడేటువంటి అమృతమైనటువంటి ధార, అమృత ధార ఏదయ్యా అంటే కాశీనగరమే, కాశీ పుణ్యక్షేత్రమే. ఆ కాశీ పుణ్యక్షేత్రాన్ని రాత్రి వేళ పడుకోబోయే ముందు కానీ తలుచుకొని పడుకుంటే మనకి ఎలాంటి పీడకలలు రావు, హాయిగా నిద్రపడుతుంది. భగవంతుని యొక్క కృప మన మీద చక్కగా వర్షిస్తుంది. ఆ విశ్వనాథుని యొక్క కృప మనకు చాలా చక్కగా లభిస్తుంది. మరి కాశీకి పోలేని వారి పరిస్థితి ఏమిటి? పద్మపురాణంలో పార్వతీదేవికి పరమేశ్వరుడు చెబుతున్నట్లుగా మనకు చక్కగా చెప్పబడి ఉన్నది. ఏమనంటే, అరుగుదు నవిముక్తమునకు, అరుగుదు శివరాజధాని కరుగుదు, అరుగుదు కాశీపురమునకనుచును. అవిముక్తానికి వెళతాను, కాశీకి వెళతాను, శివరాజధానికి వెళతాను అనుకుంటూ ఎవరైతే పోకుండా కూడా మరణించారో, ఎవరైతే పోలేక తనువు చాలించారో వారికి కూడా మోక్షాన్ని ఇస్తాను. కాశీలో పుట్టి, కాశీలో పెరిగి, కాశీలో విశ్వనాథ స్వామిని
నన్ను సేవించినటువంటి వాళ్ళకి ఏ రకంగా అయితే మోక్షాన్ని ఇస్తున్నానో అదే రకమైన మోక్షాన్ని వాళ్ళకి నేను ప్రసాదిస్తాను అని చెప్పి భోళాశంకరుడు స్వామి చెప్పాడు. అది మనకు పద్మపురాణం ద్వారా తెలుస్తున్నది. అరుగుదున విముక్తమునకు అరుగుదు శివరాజధాని కరుగుదు కాశీపురమున కనుచును కాలము నడిపినను నివాస ఫలము సంప్రాప్తించున్. పోతాను 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 కాశీకి అంటూ కాశీకి వెళ్ళలేకపోయినప్పటికీ కూడా ఎప్పుడైతే కాశీనామస్మరణ మనం చేస్తున్నామో మనకి ఇంట్లో ఉన్నప్పటికీ కూడా కాశీలో ఉన్నటువంటి వాళ్ళకి లభించేటువంటి ముక్తి మోక్షం ఇత్యాది ఇవన్నీ కూడా మనకు లభిస్తాయని పరమ కరుణామయుడైనటువంటి ఆ పరమాత్మ ఆ విశ్వేశ్వరుడు పార్వతీదేవి చెప్తున్నటువంటి మాటలు అన్నమాట. కాబట్టి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా కాశీ విశ్వనాథుని యొక్క పాదాల యందు మన మనస్సుని లగ్నము చేసి కాశీపదే వారణాసీపదే గంగా జటాజూట గౌరీపతే కాశీపదే వారణాసీపతే గంగా జటాజూట గౌరీపతే. కాబట్టి ఓం నమ శివాయ, ఓం కాశీ విశ్వేశ్వరాయ నమః, ఓం కాశీ విశ్వనాథాయ నమః. ఓం మనకెవరయ్యా బంధువులంటే ఎవరైతే శివనామస్మరణ చేస్తూ ఉంటారో, ఎవరైతే అన్నపూర్ణాదేవి యొక్క నామస్మరణ చేస్తూ ఉంటారో, ఎవరైతే మనకు కాశీ 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 మోక్ష మార్గం అని ఎవరైతే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారో వారే మనకు హితులు, వారే మనకు సన్నిహితులు కూడా వారి. ఎందుకని సప్త మోక్ష మార్గాల్లో ఒకటైనటువంటిది కాశీ. అయోధ్య మధురామాయ కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతి చైవ సప్తైదా మోక్షదాయక. కాబట్టి ఈ సప్త మోక్ష ద్వారాల్లో ఒకటైనటువంటి సప్త మోక్ష పురాల్లో ఒకటైనటువంటి కాశీ. కాబట్టి కాశీలో నాదుడైనటువంటి విశ్వానికి నాదుడైనటువంటి విశ్వనాథుని యందు ఆయన యొక్క పాదపద్మలందు మన మనస్సు నిలుపుకొని కాశీలో ప్రవహించేటువంటి పవిత్రమైన గంగానదిని స్మరించుకుంటూ అన్నపూర్ణాదేవిని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం అన్నారు. ఏమి మనకు లభిస్తుందయ్యా అన్నపూర్ణాదేవి? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం. జ్ఞానము వైరాగ్యము ఈ రెండు కూడా మనకు కలుగుతాయి. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో మోక్షం కలుగుతుంది. జ్ఞానంతో ఏదో కైవల్యం అన్నారు. కైవల్యం లభించేటప్పుడే, జ్ఞానం లేనప్పుడు ఇవేమీ జరగవు. కాబట్టి అలాంటి ఆ విశ్వేశ్వర స్వామిని, జగన్నాథుడైనటువంటి ఆ విశ్వేశ్వర స్వామిని మనమందరం సేవించి తరిద్దామని చెప్పి ఆయన నామస్మరణ చేస్తూ ఉన్నామని మరొకసారి అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.